ప్రచోదయాత్. అంజనానందనం వీరం తీసుకోవడం జరిగింది. అక్కడ కట్టేటటువంటిది ఏంటంటే శాశ్వతమైనటువంటి శక్తిని నింపేటటువంటి హోమగుండము యొక్క స్థానం. ఆ హోమగుండము ఇప్పుడు ఎలా అయితే బహిరంగంగా కనబడుతుందో దేవాలయం నిర్మాణం అయినాక అంతర్ముఖంగా వెళ్ళిపోయింది, అంటే లోపల ఉండిపోయింది. దాంట్లో చూడాలి అంటే నేను కమిటీ నెంబర్ని ఇప్పుడు దానికి వాడేటటువంటి ఇనప కడ్డీలు కానీ ఇనప రేకులు కానీ ఇనప విధానానికి సంబంధించిన అన్నీ కూడా రేపు హోమగుండం దేవాలయ నిర్మాణం అయిపోయిన తర్వాత హోమగుండానికి లోపల వేసేటటువంటి హోమం పైన పందిరి ఉంటుంది. అంటే స్లాబ్కి పొగ పట్టకుండా ఆ రేకుల్ని అలానే ఉంచి మళ్ళీ దానిపైన స్లాబ్, అంటే స్లాబ్ వేసిన తర్వాత లోపల రేకులు వేసి వచ్చిన పొగని బయటికి పంపించేటట్టుగా పెట్టేటటువంటి ఒక పైపు లైన్గా ఉంటుంది. ఈరోజు ఎవరైతే మనకి అమ్మవారి హోమగుండానికి ఆ నిర్మాణానికి వేసే యాగశాల నిర్మాణానికి వేసేటటువంటి ద్రవ్యాలు ఉంటాయో అవి మరలా వాటిని ఉపయోగించడం జరుగుతుంది. వాటిని ఉపయోగించే విధానం ఎలా ఉంటుందంటే హోమగుండం ఇప్పుడు కట్టి ఈ నెల నుంచి మనకి పుష్కర సంవత్సరం, అంటే పుష్కర మాసములు 12 మాసములు 12 మాసములో ప్రతిరోజు హోమం జరిగినట్టు. ఎవరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా బాధ్యత నాది, నేనే అక్కడ హోమాన్ని నిర్వహించుకుంటాం. ఈరోజు మనం వెళ్ళేది ఎందుకంటే చదివేటటువంటి బీజాక్షరాలు, అక్కడ చేసేటటువంటి హోమం బీజాక్షరాలతో అనుసంధానమైనటువంటిది, మామూలు మంత్ర విధానముతో చేసేది కాదు. కాబట్టి సరస్వతీదేవి మాత అవతార దినము రోజు మాత్రమే అక్కడ నికుంభల నిమిషాంబిక అక్షరమాలలకు అంకురార్పణ చేయడం జరిగింది. అంటే అగ్ని వెలిగించి మొత్తం 176 అక్షరాల యొక్క మంత్రం ఉంటుంది. ఇప్పటిదాకా నాకు ఇంట్లో సమయం ఎందుకు పట్టిందంటే ప్రసాదం తయారు చేశాను. 87 రకాల దినుసులతో తయారు చేసినటువంటి ప్రసాదం. ఆ ప్రసాదమే నిమిషాంబికాదేవికి నివేదన చేసి అది తిన్నాక మీరు చెప్పాలి ఎలా ఉంది అని. బాగాలేకపోయినా తినాలి. కాబట్టి 64 మంది మీరు లేరు కాబట్టి ఆడవాళ్ళు అమ్మవార్లని ఇక్కడే ఉంచేస్తారు. 64 మనకి 64 కృత్యులు లేరు కాబట్టి అమ్మవార్లను ఇక్కడే ఉంచుతాం. ఇక ఇంకొక విషయం ఏంటంటే విజయదశమి అయిపోయి శంకుస్థాపన కాగానే మా సభ్యుల్లో కొద్దిగా ప్రక్షాళన జరుగుతుంది. 19 మందిలో 16 మందే, మిగిలిన వాళ్ళని కొంతమందిని తీసివేయడం జరుగుతుంది. ఆ స్థానంలోకి కొత్త వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఇది దైవ కార్యముతో ఉండేటటువంటిది కాబట్టి మనం పదే పదే పొద్దుగోకులు రండి అని చెప్పి బొడ్డు పిలిచే ఓపిక నాకు లేదు. ఎందుకంటే రాత్రి నిమిషాంబిక హోమం చేశా, మళ్ళీ పొద్దున్నే నిమిషాంబికాదేవి సాధన చేశా. ఒళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. నేను రండి అని చెప్పి నా ఇంట్లో పేరంటం కాదు, నా కొడుకు పెళ్ళి కాదు, అమ్మవారిది కాబట్టి నేను చెప్పాను. ఆమెకి ఎవరికి ఇష్టమైతే వాళ్ళని పిలుచుకుంటుంది, ఎవరు కూర్చోగలిగితే వాళ్ళు కూర్చుంటారు. మొన్న అమ్మవారికి చెప్పుకున్నా, రేకులు షెడ్డు అంటే మీకు అర్థం అవడానికి యాగశాల నిర్మాణానికి
నాతో ఖర్చు పెట్టి ఇచ్చేటట్టు పెట్టమ్మా, మళ్ళీ నేను డబ్బులు తయారు చేసుకుంటా, వేరే పూజలు చేసుకొని అంటే నా మాట ఏందని ఆ అమ్మని పంపించేది. ఏం పేరు అమ్మ?